పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మీ అందరికీ మొట్టమొదటిగా మరియ తల్లి పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. మరియ తల్లికి అనేక దేవాలయాలు ఇప్పుడు ఉన్నాయి, కానీ దైవార్చన క్యాలెండర్ సవరింపబడక ముందే ఈ రోజున నుండి దేవమాత పండుగ కొనియాడబడేది. Liturgical calendar, before even it was prepared, this particular feast was celebrated. So it's a great feast. అందుకే మరియ తల్లి దేవాలయముల అన్నిటిలో ఇదే పరిశుద్ధమైనటువంటి పెద్ద దేవాలయం. అటువంటి దేవమాతకు అర్పింపబడిన పునీత మేరీ మేజర్ దేవాలయ ప్రత్యేకంగా అంకితమైనటువంటి ఈ దినమున the dedication of Basilica Mary Major to Mother Mary, and this is the first beautiful, wonderful Basilica, major Basilica that was built for Mother Mary, and after that only all other churches today what we have in Velangani and other things. తర్వాత వచ్చిన లూర్దు మాత, తర్వాత మరియ తల్లికి అంకితమైన అనేక పుణ్యక్షేత్రములు తర్వాత వచ్చినవే. అందువల్ల ఇది ప్రాముఖ్యమైన ఒక పండుగ, అందరికీ తెలియని ఒక పండుగ కూడా అందరూ కొనియాడరు. మరి ముఖ్యంగా నా జీవితంలో దీనికి ఒక గొప్ప అర్థం ఉంది, తర్వాత మీకు చెప్తాను. ప్రభువును మనం ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు తుమ్మ మేరీ శ్రేయాకి H1 వీసా వచ్చినందుకు కృతజ్ఞతగా యేసు తిరుగుదయం పేరిట ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. తుమ్మ ప్రతాప్ రెడ్డి కుటుంబం, కరకోటి సౌల్ రాజ్ సుజాత కుటుంబం ఆర్థిక సమస్య నుండి విడుదల, మంచి ఆరోగ్యం, నూతన గృహ ఆశీర్వాదం. కరకోటి సునీల్ మోహన్ రాజు సౌరీష్ మంచి ఆరోగ్యం, చదువుల కొరకు బిహాబ్ క్లినిక్ అభివృద్ధి, కోర్టు కేసు కొట్టివేయబడినట్లుగా. కరకోటి పృథ్వీరాజు మంచి జీవిత భాగస్వామి, చెవి సమస్య నుండి విడుదల. ఉద్యోగంలో ప్రమోషన్ కొరకు కరకోటి శ్రవణి సురేష్ల వివాహం ఘనంగా దేవుని దీవెనలతో జరుగునట్లుగా మంచి ఉద్యోగం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. రామకూరి థామస్ మంచి ఆరోగ్యం కొరకు, ప్రత్యేకంగా కే తెరేసా మంచి ఆరోగ్యం, త్వరగా కోలుకోవాలని ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. జె శ్రీనివాస్ ల్యాండ్ త్వరగా అమ్ముడుపోనట్లుగా. జె గాయత్రి దానిష్ యశ్వంత్ హేమంత్ మంచి చదువులు బంగారు భవిష్యత్తు కొరకు. జె గాయత్రి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. తుమ్మ ప్రియదర్శిని లండన్లో నర్సి గవర్నమెంట్ జాబ్ వచ్చినందుకు కృతజ్ఞతగా. శిలివారెడ్డికి క్యాన్సర్ నుంచి సంపూర్ణ స్వస్థత కొరకు. నిర్మల రాయపరెడ్డి, నిర్మల అంతని రెడ్డి మంచి ఆరోగ్యం. సిరిల్ రెడ్డి జన్మదినోత్సవ దీవెనలు, మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు. తుమ్మ రాయపరెడ్డి, సిరిల్ రెడ్డి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే మార్నిని అవ్యుక్తు ఇవాన్స్కి సర్జరీ లేకుండా సంపూర్ణ స్వస్థత చేకూరినట్లుగా మంచి ఆరోగ్యం. అవ్యుక్త ఈవానా ప్రకృతి మంచి ఆరోగ్యం, దైవ జ్ఞానం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. విజయ్ కుమార్ సౌజన్య. 3 గంటల ప్రార్థనలో ఫాదర్ సిరిల్ గారు చెప్పిన ప్రవచనం ప్రకారం అమూల్యకు కెనడా PR వీసా వచ్చినందుకు మరియు అంకిత్కి జాబ్ వచ్చినందుకు కృతజ్ఞతగా. అంకిత్ జన్మదినోత్సవంగా దేవుని ఇంతవరకు వారి జీవితంలో చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా. అమూల్యకి కెనడాలో మంచి జాబ్ వచ్చినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు ఇట్యాల సురేష్ లూర్ది మేరీ. జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి అంకిత్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. మీ ఇంటిలో చేసిన కార్యములు అన్ని ఇండ్లలో జరుగునుగాక. జి అభిలాష్ జన్మదినోత్సవ దీవెనలు కొరకు. జి లోకానందం, సుశీల, అభిలాష్, బెనడిక్ట్ కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా. అభిలాష్ బెనడిక్ట్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్లో మంచి ఉత్తీర్ణత సాధించినట్లుగా. అభిలాష్కి JEE ఈ మెయిన్స్లో మంచి ర్యాంక్ వచ్చినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. జి అభిలాష్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. సుజీత, సిల్వియా న్యూ అకాడమిక్ ఇయర్లో అడుగుపెట్టుతుండగా, వారు స్కూల్కి వెళుతుండగా దేవుని సంరక్షణ కాపుదల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. తుమ్మ సుమన్ రెడ్డి. అలాగే మన మధ్యలో ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి సిస్టర్ గారు, సిస్టర్ వల్సల, తన యొక్క జన్మదినోత్సవాన్ని ఈరోజు కొనియాడుతూ ఉన్నారు. కార్మలై సభకు చెందినటువంటి వాళ్ళు కాంగ్రిగేషన్ను ప్రభు ఏరాళంగా దీవించాలని, మరి ముఖ్యంగా
ఆ సిస్టర్ గారిని ఇక్కడ పంపించినటువంటి అనేక సంవత్సరాలుగా మన పరిచర్యలో ఉన్నటువంటి సిస్టర్ జైన్ గారిని, ఆమె ప్రొవిన్షియల్గా పూనాలో చేస్తున్నటువంటి ప్రత్యేక పనిని ప్రభు ఆశీర్వదించమని ప్రభుని ప్రార్థిస్తాం. సిస్టర్ వల్సల, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. దేవుడు చేయబోతున్న సకల మేలులకు గుర్తు కనుక మంచి ఆరోగ్యం చేయి పరిచర్యలో ప్రభుతోడుగా ఉండాలని దైవాశీస్సుల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వీరితో పాటు మనందరి ఉద్దేశములను అమ్మ మరియ తల్లి పండుగ ద్వారా ప్రభుని కర్పించుకుంటూ ప్రభుని ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుమికి ప్రవహించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మంచు మాత తెలుగులో ఎక్కువగా ఎవరు వాడరు, అందుకే ఇది నా అనువాదం. దయచేసి ఒకవేళ ఇది కరెక్ట్ అయితే దేవునికి స్తోత్రం చెల్లించండి, లేదంటే మీరు మంచు ఒక పేరు పెట్టండి. మంచు మాత. ఎందుకు మంచు మాత అంటే, ఆమె ఒక వ్యక్తికి కనిపించి కొండ మీద మంచు రూపంలో కురిపించినటువంటి స్థలంలో ఆ మందిరం కట్టబడింది. దాని గురించి తర్వాత మీకు చెప్తాను. షీ ఈస్ కాల్డ్ మదర్ ఆఫ్ స్నో బికాస్ the place where during the summer the snow, it was so much there and it was a great mystery that day. I will tell about it later, about the history. దానితో పాటు తమిళంలో ఆ తల్లికి పేరు పణిమయ మాత. చాలా చోట్ల ఉన్నాయి. తూతుకురిలో బంగారు తేరు కూడా తిప్పుతారు ఆ తల్లికి. అలాంటి పరిశుద్ధమైన స్థలంలో ఉన్నాయి. మరి ఇక్కడ నేను ఎక్కువగా చూడలేదు, అందుకే మంచు మాత అని పాడబోతూ ఉన్నాం. ఇన్ తమిళ్ షీ ఈస్ కాల్డ్ పణిమయ మాత, అవర్ లేడీ ఆఫ్ స్నో. సో వీ నేమ్ హర్ అస్ మంచు మాత. మా కోసం ప్రార్థించమని మనం ప్రార్థన చేసుకుందాం. లూకా 1:42 నా ప్రభువు తల్లి నా యొద్దకు రావడం నాకు ఎలా ప్రార్థించింది. హౌ క్యాన్ దిస్ బీ ద మదర్ ఆఫ్ గాడ్, యూ కేమ్ టు మీ. ఇట్ వాస్ అ సర్ప్రైజ్ ఫర్ ఎలిజబెత్. ఈరోజు అద్భుత రీతిగా అమ్మ మరియ తల్లి మీకు కూడా దర్శనమిచ్చి మీ ఇంటిలో కూడా యేసు ప్రభు ద్వారా అద్భుతాలు జరుగునుగా. ఆ రోజు ఆనాడు
పెంతెకోస్తు దినమునకు ముందు భయపడిన శిష్యుల మధ్యలో నిలబడి వాళ్ళ కోసం ప్రార్థన చేసి ఎడతెగక ప్రార్థన చేయటానికి టీంలో జాయిన్ అయింది మన టీం మెంబర్ ఆమె ఈరోజు. అపోస్తలుల చర్యలు 1:14 ప్రకారం. Acts 1:14, she joined with the disciples, the frightened people in the upper room, and she incessantly prayed. ఆ ఎడతెగని ప్రార్థన మీ ఇంటిలో అద్భుతాలుగా మంచు మాత పండుగ ద్వారా జరిగించునుగాక. పాడుదాం, స్తుతిద్దాం, ఆరాధిద్దాం, మరియ తల్లిని గౌరవిద్దాం. మంచు మాత మరియ మాత మాకై ప్రార్థించమ్మా. మంచు మాత మరియ మాత నీ కుమారుని వేడమ్మా. మంచు మాత మరియ మాత మాకై ప్రార్థించమ్మా. మంచు మాత మరియ మాత కుమారుని వేడమ్మా. పరిశుద్ధ తల్లివమ్మా, దైవ కుమారుని తల్లివమ్మా. పరిశుద్ధ తల్లివమ్మా, దైవ కుమారుని తల్లివమ్మా. పాపులమైన నీ బిడ్డలకై ప్రార్థించు మంచు మాత. పాపులమైన నీ బిడ్డలకై ప్రార్థించు మంచు మాత. మంచు మాత మరియ మాత నీ కుమారుని వేడమ్మా. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అపోస్తలుల చర్యలు 2వ అధ్యాయంలో 17వ వచనంలో మనం చదువుతున్నాం. ప్రభు చెబుతూ ఉన్నాడు, మరి అంతిమ దినములలో
నేను మానవులతో కలల రూపంలో, దర్శన రూపంలో మాట్లాడతానని. అప్పుడప్పుడు మరియ తల్లి సందర్శిస్తుంది, దర్శనం ఇస్తూ ఉన్నది. దానిలో ఆశ్చర్యపడాలని అక్కర్లేదు. ప్రభు చెప్పిన మాటలు. కొన్నిసార్లు ప్రభు వస్తాడు, దూతలను పంపిస్తాడు, మరియ తల్లిని పంపిస్తూ ఉన్నాడు. అందుకే ఈ రోజు చూస్తే మరియ తల్లి పండుగ అంటే ఎంతమంది కదులుతున్నారు ఇక్కడ కూడా ముత్తగిలు కూడా. అలాగే వేలాంగణి, లూర్దు మాత, మరిగా యేసుప్రభు కూడా అన్ని దేవాలయంలో ఉన్నాయని అనిపిస్తుంది. అంటే మనం కూడా అమ్మను గౌరవించము, తప్పకుండా గౌరవిస్తాం. నేనైతే చాలా గౌరవిస్తాను, ఆ ఛాన్స్ ఇప్పుడు లేదు. కానీ స్మరిస్తూ ఉన్నాను వాళ్ళని. ఎస్, నాకు కూడా దీనికి ఒక సంబంధం ఉంది ఈ పండుగతో. ఎందుకంటే మా మమ్మీ పేరు కూడా ఇదే పేరు, పనిమయ మేరీ. అందుకే చెప్పాను, తమిళంలో ఆమెకి పేరు పనిమయ మాద, పనిమయ మేరీ. ఈరోజు నేను ఈ విధంగా ఉన్నానంటే ఆమె చేసిన త్యాగం. మరియ తల్లి నేను చూడలేదు, కానీ మా మమ్మీ రూపంలో అనేక విషయాలు ఆమె ఆ లక్షణాలు కనిపించింది నాకు. అందుకే పరలోకం నుండి ఆమె నా కోసం ప్రార్థిస్తూ ఉండి నా డాడీతో, అలాగే మీకోసం కూడా ప్రార్థించాలని మనవి చేస్తూ ఉన్నాను. మరియ తల్లి నా తల్లితో పాటు అక్కడ ఉన్నారు, మా కోసం ప్రార్థించనని చెప్పే పండుగలాగా నాకు అనిపిస్తూ ఉన్నది. మై మదర్స్ నేమ్ ఆల్సో ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ది సేమ్ నేమ్, and it is her feast today. Of course, I cannot celebrate on this earth as they are having a wonderful celebration in heaven today. Panimaya Mary is the name of my mother. I thank God, and so many of you now and then are offering the mass for my mother and daddy and mummy. Thank you so much. మా మమ్మీ పేరు మీద, డాడీ పేరు మీద అప్పుడప్పుడు పూజలు అర్పిస్తున్నారు మీలో కొందరు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా మమ్మీ పండుగ కూడా. మరి ఈ చరిత్ర ఇలా చెప్తూ ఉన్నది. రోమ్ నగరంలో ఒక జాన్ అనబడే ఒక క్రైస్తవ భక్తుడు ఉండేవాడు. ఆయన దేవమాత తల్లిని దర్శనమై తాను చూపించిన చోట తన గౌరవార్థం ఒక బృహత్ దేవాలయం నిర్మింప చేయబడాలని కోరింది. ఆ స్థలమునకు సూచముగా ఒక మంచు, వాళ్ళ స్థలమునకు సూచనగా మండు వేసవి కాలంలో రోమ్ నగర్లో ఒక ఖాళీ స్థలంలో అద్భుతంగా విపరీతమైన మంచు కురిసిందంట. ఆ స్థలం రోమ్ నగరంలోని క్లేవిన్ కొండ అంటారు ఇప్పుడు. ఇట్ వాస్ అ స్ట్రేంజ్, మిస్టీరియస్, మిరక్యులస్ థింగ్ బికాస్ ఇన్ అ సమ్మర్, హాట్ సమ్మర్, there was a snow on that particular place on the mountain. This is a sign. నేను ఈ స్థలంలో మంచును కురిపిస్తాను, ఆ స్థలమే నాకు బృహత్ దేవాలయం కట్టబడాలని మరియ తల్లి అడిగిందంట. దర్శన రూపంలో మనతో కూడా దేవుడు మాట్లాడునుగాక, మన ఆత్మీయ కళ్ళు తెరవబడునుగాక. అవును ఫాదర్, దేవుడు మందిరం కట్టమని చెప్తాడా అని మీరు కొంతమంది ఈరోజు పూజ విన్నారు కదా మీరు. ఫాదర్ రవి గారు పూజలు నేనైతే విన్నాను, పూజ చూశాను. ఆ పూజలో ఫాదర్ గారు కోట్ చేశాడు. ఏమని కోట్ చేశాడు? నిర్గమకాండం 25:8 నా ప్రజల మధ్యలో నివసించుటకు నాకు ఒక మందిరమును నీవు నిర్మించుము. ఐ విల్ షో యూ ద ప్లేస్ వేర్ అండ్ ఐ హ్యావ్ దమ్ మేక్ ఫర్ మీ ఎ సాంక్చురీ సో దాట్ ఐ విల్ డ్వెల్ అమంగ్ దెమ్. ఎక్సోడస్ చాప్టర్ 25:8. దేవుడు కనిపించి మోషేతో మాత్రం కాదు, ఈ రోజులో కూడా జాన్ లాంటి వాళ్ళతో, అమ్మ మరియ తల్లితో మాట్లాడడం ఇది విచిత్రం కాదు, ఇది నిజం. ప్రభుని ప్రార్థనతో అడుగుదామా, మాతో కూడా మాట్లాడమయ్యా కళల రూపంలో, దర్శన రూపంలో అని. షో us the vision and dream about our future, about our children, about our blessings. పాడదాం. మంచు మాత మరియ మాత మాకై ప్రార్థించమ్మా. మంచు మాత మరియ మాత నీ కుమారుని వేడమ్మా. మంచు మాత మరియ మాత మాకై ప్రార్థించమ్మా. మంచు మాత మరియ మాత
కుమారుని వేడమ్మా. కళలతో మాట్లాడే ప్రభుని, దర్శన వరమొసగే ప్రభుని, కలలతో మాట్లాడే ప్రభుని, దర్శన వరమొసగే ప్రభుని. మా కన్నులను తెరువుమని అతిశయం చూచుటకై, మా కన్నులను తెరువుమని అతిశయం చూచుటకై. మంచు మాత మరియ మాత, నీ కుమారుని వేడమ్మా. ప్రార్థన. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ కళలను నెరవేర్చడానికి ఇద్దరు పాపగారిని దేవుడు దీవించాడు, వాడుకున్నాడు. తిబేరియస్ అనే పాపగారు, అలాగే మూడవ సిక్సు అనే జగద్గురువు. మొదటిగా తిబేరియస్ పాపగారు జాన్ చూసినటువంటి ఆ స్థలంలో ఒక మంచి దేవాలయమును ప్రజలు మరియ తల్లిని గౌరవిస్తూ ఆరాధన స్థలముగా మార్చడానికి దేవుడు ఎన్నుకొన్నాడు. తర్వాత 430లో క్రీస్తు శకం 431లో క్రీస్తు దేశంలో ఎఫెసు నగరంలో సకల క్రైస్తవ పీఠాధిపతులు సమావేశం జరిగినప్పుడు ఆ సభలో కన్య మరియమ్మ దేవుని తల్లి అని ఆ రోజు వెల్లడింప చేసినటువంటి సమయం. ఆ సందర్భంగా ఆనాటి మూడవ సిక్సు జగద్గురువు తిబేరియస్ బెసిలికాను మార్పులు చేర్చి విశాలంగా పునరుద్ధరించి పవిత్ర కన్య మేరీ దేవాలయంగా అంకితమనొచ్చినటువంటి గొప్ప దినమును స్మరిస్తున్నటువంటి గొప్ప దినం. అదే స్థలంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, బెత్లెహేములో నుండి క్రీస్తు ప్రభు బాలుడుగా జన్మించిన చోట గల అవశేషాలని కొని తెచ్చి ఈ పవిత్ర దేవాలయంలో భద్రపరచాడు. అందుకే దీనిని పునీత మేరీ మేజర్ అని పిలిచేవారు. దిస్ ప్లేస్ ఈజ్ కాల్డ్ బెసిలికా డెడికేటెడ్ టు మదర్ మేరీ ఆఫ్ మేజర్. లెట్ us pray for special graces to come upon us. కొందరు అంటున్నారు, ఇలాంటి దేవాలయంలో ఈరోజు ప్రవేశిస్తే మనందరికీ ఇండల్జెన్స్ దొరుకుతుంది. అంటే మనందరికీ
ప్రత్యేక దీవెనలు కలిగే రోజు. మీ అందరినీ అందుకే వీసా లేకుండా, పాస్పోర్ట్ లేకుండా రోమాపురికి తీసుకొని వెళ్ళి ఆ దేవాలయం లోపల ప్రవేశపెట్టే ఆరాధన జరుగుతుంది. ఎస్, టుడే ఇస్ ద డే యూ రిసీవ్ ఇంటెలిజెన్స్ బై గోయింగ్ ఇన్ టు ద చర్చ్ అండ్ ప్రేయింగ్. పాడుదమ్మ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు అసంపూర్ణమైనగా ఉన్నదానిని సంపూర్ణముగా ఆశీర్వాదముగా మరియ తల్లి, దేవ వరప్రసాదముతో నింపబడిన మరియ తల్లి పండుగ ద్వారా లూకా 1:28, లూకా 1:42 ప్రకారం, 1 కొరింథీ 13:10 ప్రకారం దేవుడు దీవించునుగాక. ఎవ్రీథింగ్ దట్ ఈస్ పార్షియల్, లెట్ ఇట్ కంప్లీట్ ఇన్ యువర్ లైఫ్, బికాస్ మదర్ మేరీ ఈస్ గాడ్ ఫుల్ ఆఫ్ గ్రేస్. లూక్ 1:28, లూక్ 1:42. పాడుదాం. మీ జీవితంలో సంపూర్ణమైన ఆశీర్వాదాలు కలుగునుగా. ఆమేన్. మంచు మాత మరియ మాత మాకై ప్రార్థించమ్మా. మంచు మాత మరియ మాత నీ కుమారుని వేడమ్మా. మంచు మాత మరియ మాత మాకై ప్రార్థించమ్మా. మంచు మాత మరియ మాత నీ కుమారుని వేడమ్మా. అసంపూర్ణమైన దానిని సంపూర్ణంగా మార్చే దేవుని, అసంపూర్ణమైన దానిని సంపూర్ణంగా మార్చే దేవుని, దేవవర ప్రసాదంతో నిండిన తల్లిగా మాకై ప్రార్థించుమా. దేవవర ప్రసాదంతో నిండిన తల్లిగా మాకై ప్రార్థించమ్మా. మంచు మాత మరియ మాత నీ కుమారుని వేడుము తల్లి. ఇల్లు కంప్లీట్ చేయలేదా? కంప్లీట్ చేయటానికి సంపూర్ణ ఆశీర్వాదం కలుగునుగాక. పెళ్లి జరగటానికి సెటిల్మెంట్కి సరి అయినటువంటి డబ్బు లేదా? సంపూర్ణ ఆశీర్వాదం మీకు కలుగునుగా. ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము
మీకు సమర్పించుచున్నాము. ప్రభుని ప్రార్థన చేస్తాం. అమ్మ మరియ తల్లి భద్రంగా కాపాడింది బాలయేసును, చివరి వరకు నిలబడింది. మనం కూడా డేంజర్లో ఉన్నాం, అనేక చోట్లలో అలాంటివి జరుగుతున్నాయి. ఈ రోజులలో ఆమె కాపుదలలో ఆమె ప్రత్యేకంగా యేసు ప్రభుని మన కోసం రెక్కల క్రింద భద్రంగా మీ పిల్లల్ని మీ కుటుంబాన్ని దాచుకునే రోజులు. భారతదేశంలో అనేక రాష్ట్రంలో చాలామంది వేదన దుఃఖంతో ఇంటిని కోల్పోయి మరణించి శవాలు బయటపడుతున్నాయి. అలాంటి సమయంలో మనం ఎక్కువగా ప్రార్థించాలి వాళ్ళ కోసం. అందుకే 15వ తారీఖున దయచేసి భారతదేశం కోసం ప్రార్థించడం ఇక్కడికి రండి. మన దేశం, మన తల్లి దేశం, తల్లి కోసం ప్రార్థించండి. వచ్చే 15వ తారీఖున ఇక్కడ 10 గంటలకు. ఎస్, టుడే మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ టు ఇన్ అవర్ మదర్ కంట్రీ. సో మెనీ స్టేట్స్, సో మెనీ పీపుల్ హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్స్, so much of tears and pain. Please ask for the protection as she protected baby Jesus up to the cross. She was there. May we pray for special protection through Mother of Snow. మంచు తల్లి, నీ ఏ విధంగా మమ్మల్ని దీవించావో అలాగే ఈరోజు సంరక్షణ కోసం ప్రార్థించమని ప్రార్థిస్తాం. యేసువా, దివ్యకారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మంచు మాత చేతుల ద్వారా నీ చేతులలో అర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, భారతదేశమును, DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ, మరి ముఖ్యంగా మా దేశ ప్రజలందరినీ ఏనాటికి వినాశనం చెందకుండా కాపాడుము. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండును గాక. అమ్మ మరియ తల్లి ప్రార్థన ఎంత గొప్పదో మీకు తెలుసు, అందువల్ల ప్రార్థించండి. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. You know how powerful is this mother's prayer. Let's pray. Jesus, I trust in you. మంచు మాత, మరియ మాత, మా కొరకు ప్రార్థించండి. ఓ అవర్ లేడీ ఆఫ్ స్నో, Pray for us. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, Pray for us. 4వ గుర్తు, దేవుణ్ణి మందసముగా జీవించిన మరియ తల్లి, మా దేహములను దేవాలయముగా మార్చుటకై ప్రార్థించమని ప్రార్థన చేద్దాం. మీరు చదివితే దర్శన గ్రంథం 11వ అధ్యాయంలో నూతన జెరూసలేం అలా దిగి రావడం, తర్వాత మందసం కనిపించడం, ఇవన్నీ వెంటనే అక్కడ మరియ తల్లి గురించి స్టార్ట్ చేస్తారు. అంటే మరియ తల్లికి ఆ మందసమునకు కనెక్షన్ ఉంది. ఏంటిది? మరియ తల్లి యేసు ప్రభుని మోసింది, అది ఒక మందసం. She was like a tabernacle. People may not agree with that, but she's like that. Revelation 11, we see the tabernacle, the Ark of the Covenant, followed by 12th chapter about how Mother Mary appears. There's a connection. వెంటనే మదర్ మేరీ గురించి ఉంటుంది. అందుకే ఇలా రాయాలని అనిపించింది. పాడబోతున్నాం. ఆమె మందసముగా ఉన్నది. నిన్న ఆదివారం మనం నేర్చుకున్నాం. నా యందు నా లోపల నా దేవుడు, ఆయన యందు నేను, నా యందు ఆయన. హీ అబైడ్స్ ఇన్ మీ అండ్ హీ అబైడ్స్ ఇన్ మీ, ఐ అబైడ్ ఇన్ హిమ్. అండ్ వాట్ పవర్ ఇట్ ఈస్. మనకు కూడా అదే వరం ఉంది. దాన్ని తలంచి పాడుదాం. ఈరోజు పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? మంచు మాత, మందసముగా మారిన మాత, మమ్మ కూడా అలా మలచుతాను. దేవుని మందసముగా జీవించిన మరియ తల్లి,
దేవుని మందసముగా జీవించిన మరియ తల్లి, మా దేహములను దేవాలయంగా మార్చుటకై ప్రార్థించమా. మా దేహములను దేవాలయంగా మార్చుటకై ప్రార్థించమ్మా. మంచు మాత మరియ మాత, నీ కుమారుని వేడమ్మా మాకై వేడమ్మా. మా భారతదేశమునకై వేడుము తల్లి. మన కోసం, దేశం కోసం, ప్రత్యేకంగా జరగబోతున్న వడకాల కోసం ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళు అడుగుతున్న విన్నపాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఏడ్పులతో కన్నీటితో ఉన్నటువంటి కేరళ రాష్ట్రం మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అనేకమైన క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రముల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విడుదల అనే వడకాలకు రాబోతున్న ఇంగ్లీష్ వడకం, తెలుగు వడకానికి వచ్చే వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్లిష్ట పరిస్థితిని మార్చమని 15వ తారీఖున ఇక్కడికి ప్రార్థనకు వస్తున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం అనుక్షణం తలంచి ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాకు అమ్మ లాంటి స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా ఇంటిలో మరణించినటువంటి అమ్మ, నాన్న, ప్రియమైన వ్యక్తులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసిన బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ఇక్కడ ఫోన్ కాల్స్ ద్వారా, లైవ్ చాట్ ద్వారా ప్రార్థన అడుగుతున్న అనేక మంది బిడ్డల మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక పునీతుడు మరియ తల్లి గురించి ఇలా చెప్తున్నాడు. పునీత విన్సెంట్ డే పాల్, మన రోజుల్లో మరియమాత సంరక్షణ అవసరమై ఉంది. మనం ఆ తల్లి బిడ్డలం కాగోరితే ఆమె పరిమితులు లేకున్నంత ఆతృతతో మన తల్లిగా ఆదరింప చూస్తుంది అని చెప్తున్నాడు. ఇన్ అవర్ టైమ్ హర్ ప్రొటెక్షన్ is very important, says St. Vincent de Paul. And he says, even more than what we can describe, such a way she is in a hurry to come and take care of us. This is a saintly word from Vincent de Paul. అందుకే ఎవరు నమ్మినా నమ్మకపోయినా, గౌరవించకపోయినా, ఆమె గురించి విమర్శించిన పునీతులు పలికిన మాట వాళ్ళు అలా జీవించారు. అందుకే కొంతమంది పోప్స్కి పేరు మరియన్ పోప్స్ అంటారు. పునీత జాన్ పాల్ II గారు షూట్ చేసినప్పుడు ఆ రోజు ఆయన గుర్తించినది ఫాతిమా మాతను. అలాంటి గొప్ప పునీతులు ఉన్నారు మన మధ్యలో. మీరు కూడా అటు ఇటు వెళ్లకుండా, వాళ్ళు వీళ్ళు విమర్శించేదాన్ని చూడకుండా, వీళ్ళందరూ విమర్శించే వాళ్ళు మరియ తల్లి కంటే గొప్పవాళ్ళు కాదు. దయచేసి మరియ తల్లిని గౌరవించండి. మొన్న దివ్య సప్రసాదం గురించి ధ్యానించాం. ఈరోజు మరియ తల్లిని గౌరవించే గొప్ప రోజు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాగే నా కన్న తల్లి ఆమె ప్రత్యేకంగా పరలోకం చేరి నా కోసం ప్రార్థించాలని, మీకోసం ప్రార్థించాలని, మీ ఇంటిలో మరణించిన వాళ్ళు. ఎందుకంటే మా అమ్మ పండుగ ఈరోజు పరలోకంలో జరుగుతుంది. ఉంటే ఫోన్ చేసి అట్లీస్ట్ విష్ చేసేది.
ఈరోజు మీ అందరి తరఫున పరలోకంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేద్దాం. అలాగే ఈ పేరు కలిగినటువంటి వాళ్ళు తమిళనాడులో ఉన్న ఎక్కడ ఉన్నా వాళ్ళందరికీ ప్రత్యేక దీవెనలు ప్రభు కురిపించునుగాక. చివరి గుర్తులో మనం ప్రార్థిస్తూ ముగించబోతున్నాం. ఆమెకు అనేక పేర్లు ఉన్నాయి, కొన్ని పేర్లు మాత్రం పాడుదాం. ఆరోగ్యమాత, సహాయమాతవమ్మ, మాకు ఆరోగ్యం దయచేయమని, మాకు సహాయం చేయమని నీ కుమారుని వేడమ్మ ఆ రోజు కానాపల్లిలో సహాయం చేసింది. అవమానం మధ్యలో పెళ్లి జీవితంలో మీకు కూడా జరుగుతున్నాయి. అనేక కోరికలు ఉన్నాయి, కొరతలు ఉన్నాయి. అడగండి ప్లీజ్. పిల్లలకు సెటిల్మెంట్ కావట్లేదు, అడగండి. ఈరోజు ఇప్పుడు ఈ ప్రార్థన ద్వారా సెటిల్మెంట్ అనేక మందికి 50 మంది కుటుంబాలలో సెటిల్మెంట్ జరగబోతున్నాయి. మీరు సాక్ష్యం చెప్పినప్పుడు ఫాదర్ గారు ఇట్లా అన్నారంటారు. నేను కాదు, అమ్మ మరియ తల్లి మీకోసం త్వరపడి వస్తుందంట. ఈరోజు పునీతులు చెప్పారు త్వరితముగా. షీస్ ఇన్ హరీ టు హెల్ప్ యూ. ప్లీజ్ ఆస్క్. యు ఆర్ సో స్లో ఇన్ ఆస్కింగ్. దట్స్ వై స్లో ఇన్ యువర్ ఫ్యామిలీ మేబీ. మీరు చాలా త్వరపడకుండా ఆలస్యం చేస్తున్నారు. త్వరగా అడగండి. పిల్లలకి ఏం కావాలి, మీకేం కావాలి, సంతాన విషయంలో ఏం కావాలి, ఆర్థికంగా ఏం కావాలి, ప్రమోషన్లో ఏం కావాలి, జాబ్లో ఏం కావాలి, అన్నిటికీ సహాయం చేసే తల్లి మీకు సహాయం చేయునుగాక. ఎలిజబెత్ తమకు సహాయం చేసిన తల్లి వృద్ధా వయసులో ఉన్న వాళ్ళకు కూడా సహాయం చేయునుగాక. ప్రార్థనతో పాడుదాం. She comes in a hurry to help us. She went to Mary, she went to Elizabeth, she went to Cana. She is coming to you today. ఆరోగ్యమాతవమ్మా, నీవు సహాయమాతవమ్మా. ఆరోగ్యమాతవమ్మా, నీవు సహాయమాతవమ్మా. ఆరోగ్యమును దయచేయుమని, సహాయం చేయుమని. ఆరోగ్యమును దయచేయుమని, సహాయం చేయమని. నీ కుమారుని వేడమ్మా, మంచు మాత మరియమాత, మాకై ప్రార్థించమ్మా. பனிமயமாதா எங்கள் மாதா, எங்களுக்காய் வேண்டிக் கொள்ளும். பனிமயமாதா எங்கள் தாயே, எங்களுக்காக வேண்டிக் கொள்ளும். మా మమ్మీని చూసి అలాగే ప్రజలు చెప్పేవాళ్ళు, పనిమయ అమ్మ, తాయి అంటే అమ్మ అని అర్థం. అది నాకు గుర్తుకొచ్చింది, అందుకే అలా పాడాలని అనిపించింది. మీకు కూడా మీ ప్రియమైన వ్యక్తులను కోల్పోయిన వాళ్ళకి ఈరోజు మీకు ఊరట కలుగును గాక. ప్రార్థనతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను
సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. అనూష్య, సీతారామయ్య, మీ అందరినీ దేవుడు పేరు పెట్టి పిలిచి ఆశీర్వదిస్తున్నాడు. త్వరపడండి, లేట్ చేయవద్దు. 20 ప్రత్యేకంగా ఈ నెలలో మరి 19 సాయంత్రం నుంచి 23 సాయంత్రం వరకు సంఖ్యలు తెగిపోయి కట్లని విప్పి విడుదలనిచ్చే గొప్ప ఆరాధన, వాక్య పరిచర్య, పూజా బలులు, స్వస్థత ప్రార్థన ఇక్కడ జరుగుతుంది. దయచేసి త్వరగా ఫోన్ చేసి బుక్ చేసుకోండి. రండి, దేవుని దీవెనలు పొందండి. రూమ్స్ వద్దంటే డార్మెంటరీస్ ఉన్నాయి, వచ్చి పాల్గొనండి. ఇంటిలో కూర్చొని బంధింపబడవద్దు. రండి, విడుదలనిచ్చే సంఘంలో పాల్గొనండి. స్పెషల్ retreat is there for deliverance from 19th evening to 23rd evening in Telugu, and this week we have Wednesday onwards. We have up to Saturday we have the English retreat for deliverance. Let us pray specially. 15వ తారీఖు కోసం దయచేసి ఇప్పటి నుంచే దేశం కోసం ఏడవండి, ప్రార్థించండి. రండి ఇక్కడికి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ గర్భములో మోసినది మొదలుకొని భూమాత్ర గర్భం వరకు యేసు ప్రభుత్వం నిలబడిన తల్లి మన భారతదేశంలో కన్నీటితో దుఃఖముతో ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రజలతో ఉండి మన కన్నీళ్లు తుడిచి మంచు మాతగా, మంచు కన్నా తెల్లగా మన పాపాలను కడిగి శుద్ధి చేసిన ప్రభు రక్తం ద్వారా కడుగుటకి ప్రార్థించి మిమ్మల్ని గెలిపించి దీవించునుగాక. Through Our Lady of Snow, may the Lord bless you, that Father and the Son and the Holy Spirit. మంచు మాత, మరియ మాత, మాకై ప్రార్థించమ్మా, మాకై వేడమ్మా, మీ బిడ్డలమమ్మా. హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ స్నో. పనిమే మాత வாழ்த்துக்கள், திருவிழா வாழ்த்துக்கள். మీ అందరికీ మంచు మాత పండుగ శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యు.